ఎంటర్టైన్మెంట్ అంటే బూతులు, పిల్లలు ఏదో ఒకటి మాట్లాడడం, సెక్సువల్ కంటెంట్లు, అలాంటివి ఎంటర్టైన్మెంట్ మీకు. చదువుకొని ఆ సమస్య గురించి ఆలోచించేంత మైండ్ ఉన్న వాళ్ళు కూడా ఆలోచించట్లే. నా బాధ. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యసేన్. ముందుగా ఒక వీడియో ప్లే చేస్తా, చూడండి, తర్వాత మాట్లాడదాం. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా, నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా. మనదంతా నీచంగా బతుకుతున్నాము. ఇది చూస్తే అర్థమైపోద్ది. తప్పు చేసే వాళ్ళకేమో మిలియన్ల వ్యూస్ ఇస్తారు, లైక్లు కొడతారు, షేర్లు చేస్తారు, వేలలో కామెంట్లు పెడతారు. మంచి వీడియోలు చేసే వాళ్ళకేమో 1000 మంది చూస్తే 20 మంది లైక్లు కొట్టరు. ఇంతకంటే నీచమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఇది ఒక సమస్య ఉంది మనకు. మళ్ళీ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది ఆ సమస్య. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అదే సమస్య కనిపిస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే కనిపిస్తుంది, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా అదే కనిపిస్తుంది సమస్య. ఆ సమస్య మన కళ్ళతో చూసి కూడా మనం పట్టించుకోం. అంటే మీకు ఇట్లాంటి వీడియోసే కావాలా? మీ పిల్లలు కూడా ఇలాగే తయారవ్వాలా? ఆ చిన్నపిల్లలు మంచి వీడియోనే కదా చేశారు వాళ్ళు. ఎన్ని వ్యూస్ ఉన్నాయి దానికి చెప్పండి? ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎన్ని లైక్లు ఉన్నాయి, ఎన్ని కామెంట్లు ఉన్నాయి దానికి చెప్పండి? ఇంకోటి, పనికి మాలిన వీడియో ఇది. మంచి చేయాలని వస్తే మాత్రం మీకు టైం ఉండదు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అట్లాంటి వీడియోలకి అడ్డమైన కామెంట్లు పెట్టాలంటే మాత్రం మీకు టైం ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు మార్చుకోరా? ఇదే చెత్తలోకి పంపిస్తారా? అంటే ఇంట్లోకి వచ్చేసి ఆ సమస్య పెద్దదైపోయి దానివల్ల ఎంతో ప్రమాదాలు జరిగితే తప్ప మీరు మారరు. అంతేనా? బయట వాళ్ళు ఎవరో అంటే మీకు ఆల్రెడీ సగం మంది మాట్లాడుతున్నారు. ఇళ్ళల్లో కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు పిల్లలు. ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేస్తే అప్పుడు మేలుకుంటారు. ఏం లాభం? అప్పుడు మేలుకుని ఏం లాభం? వాళ్ళ జీవితం ఎలాగో పోతుంది. అప్పుడు మేలుకుని ఏం లాభం? నీ మనసుకి ఒకసారి నువ్వు ఆలోచించి చూసుకో. ఎంతమంది అలాంటి వీడియోలకి రిపోర్ట్ చేశారని ఒకసారి ఆలోచించుకోండి. ఒకటే చేసి ఉంటాడు, ఇంకా లైకులు కొట్టి కామెంట్లు చేసి ఉంటారు. అంతే కదా? మీరు ఇలాగే ఉన్నంతకాలం మన పరిస్థితి ఇంతే, మనం ఇంతే, ఏది మారదు. ఎంటర్టైన్మెంట్ కావాలి మీకు, మంచి వీడియోలు అవసరం లే. ఎంటర్టైన్మెంట్ అంటే బూతులు, పిల్లలు ఏదో ఒకటి మాట్లాడడం, సెక్సువల్ కంటెంట్లు, అలాంటివి ఎంటర్టైన్మెంట్ మీకు. అరే చదువుకున్న అయితే పక్కన పెట్టండి. చదువుకొని ఆ సమస్య గురించి ఆలోచించేంత మైండ్ ఉన్న వాళ్ళు కూడా ఆలోచించట్లే. నా బాధ అదే. రేపు మన ఇంట్లోకి మీ ఇంట్లోకి వచ్చేదాకా సమస్య మీకు అర్థం కాదు. మీ ఇంట్లోకి వచ్చేది తీవ్రమైన స్థాయికి వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏడవండి కూర్చొని, ఇక్కడ ఈ రూమ్లో కూర్చొని మీ ముందు మీకు సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంటే అది ఆగదు. కాబట్టి రేపటి నుంచి నేను బయట ఫీల్డ్లోకి వెళ్ళి ఈ సమస్య మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించి, నాతో పాటు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఈ సమస్యని పరిష్కరించడానికి నేను వెళ్తున్నా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, రేపు ఆ సమస్య నీ ఇంటి దాకా వస్తుంది, నీ ఇంట్లోకి వస్తుంది. నీకు పుట్టబోయే పిల్లలకి, ఇప్పుడు ఆల్రెడీ నీకు ఉంటే పిల్లలు, ఆ పిల్లలు కూడా ఈ వైరస్ అనేది అంటుకుంటుంది. ఆ రోజు ఆ వైరస్ని ఎలా క్యూర్ చేసుకుంటారో ఆ రోజు ఆలోచించండి. ఇప్పటి నుంచి ఆలోచించవద్దు. మీరు నీ ఇంట్లోకి వచ్చి నీకు ఆ సమస్య నీకు కూడా తెలిస్తే అప్పుడు ఆలోచించండి. అప్పటి వరకు చేతులు ముడుచుకొని అలాగే కూర్చోండి. ఫైనల్గా ఒకటి చెప్తున్నా, తప్పు చేసే వాళ్ళకంటే ఆ తప్పును చూసి కూడా సైలెంట్గా ఉండేవాళ్ళు ఇంకా పెద్ద నేరస్తులు. ఎవరైతే నాతో కలిసి ఈ సమస్య గురించి మాట్లాడి ఈ సమస్యను అరికట్టాలనుకుంటున్నారో వాళ్ళంతా స్టాండ్ విత్ సూర్యసేన్ అని కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎంతమంది నాకు సపోర్ట్ ఇస్తున్నారు అని నాకు తెలుస్తుంది. కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను కోరుకునేది ఒకటే, ఈ సమస్య ఎప్పటికైనా పరిష్కరించబడాలి. మన పిల్లల జీవితాలు మనమే కాపాడాలి. వాళ్ళని సోషల్ మీడియాకి దూరంగా ఉంచి వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలనేదే నా కోరిక.